ఇప్పుడైతే బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట అండి, మీకు మొత్తం అన్నీ చూపిస్తున్నాను. నాకైతే ఇప్పుడు దమ్ బిర్యానీ నేను చేయలేదు, అక్క వస్తే చేయడం తప్పితే. ఇవైతే ఫస్ట్ పుదీనా కొత్తిమీరనండి, అలాగే గరం మసాలా, మిర్చి పౌడరు, బిర్యానీ మసాలా, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే ఆనియన్స్, నిమ్మకాయ కూడా, తర్వాత పెరుగు. ఇలాగా డ్రై చేసుకుని ఆనియన్స్ పెట్టుకోవాలంటండి. ఇవన్నీ కూడా ఇందులో స్పూన్ చొప్పున 2 స్పూన్స్ అలా వేసేసి మిక్స్ చేయాలంట. మిక్స్ చేసి దమ్ పెట్టాలంటండి. ఇక్కడ వరకు అయ్యింది. ఓకేనండి. చికెన్ అయితే ఇందులో వేసేసి, ఇదిగోండి చికెన్ ముక్కలు ఇందులో వేసేసి ఇదంతా మిక్స్ చేయాలి. రైస్ అయితే ఒక 1 అవర్ ముందు ఇలా నానబెట్టుకోవాలంట. ఇవన్నీ కూడా దమ్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఎలా చేయాలి ఏంటన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాను. సాల్ట్ అయితే మీకు చూపించలేదు కదండి, ఇదండి సాల్ట్ అయితే వేయలేదు అక్క. ఇది రాళ్ళుప్పు వేసింది. రాళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందంట. ఇందులోనే మనం పెరుగు కూడా వేసేసుకుంటున్నాము. పెరుగు వేసేసుకుని ఇలాగా మిక్స్ చేసేయాలంట. మిక్స్ చేసి ఏమన్నా ఆపాలా? మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలాగ ఉంచేసుకుంటే ఇవన్నీ కూడా చికెన్కి అయితే బాగా పడతాయండి. మసాలాస్ అన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా పడుతుంది అన్నమాట చికెన్కి. సరే అలా కలుపుతుందో మా అక్క అయితే. కలిపేసి ఇలా అయితే పక్కన పెట్టేసుకోవాలండి. రైస్ 75% ఉడికించాలి కదండి దమ్ము పెట్టడానికి. అందుకనేసి ఫస్ట్ అయితే వాటర్లోని మసాలాస్ అన్నీ వేస్తున్నారు. ఇది గరం మసాలా అక్క, గరం మసాలా, తర్వాత జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాగా 3 మిక్స్ చేసేసి వాటర్లో అయితే వేసేసారండి. ఉప్పు, సాల్ట్ లేక కాదు, సాల్ట్ అయితే టేస్ట్ తక్కువ వస్తుందంటండి. ఇదైతే టేస్ట్ బాగుంటుందంట. అందుకనేసి అక్క వాళ్ళు ఇదే వాడతారు ఎక్కువ. ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసి, అది గరం మసాలా వేసావా? ఇది గరం మసాలా పౌడర్ కూడా వేసారండి. మీరు బిర్యానీ సామాన్లు వేయలేదు అనుకోవచ్చు, కాకపోతే అవన్నీ కూడా మా అక్క పౌడర్ అయితే చేసేస్తారండి. అందుకనేసి అదైతే పౌడర్ వేస్తాం. పక్కనైతే చికెన్ కర్రీకి అయితే ఆనియన్స్ వేసి, ఈ వాటర్లో అయితే లెమన్ ఇలాగా జ్యూస్ కింద వేసేస్తాయండి. రైస్ అయితే ముక్కలు అవ్వదంట. మనకి రైస్ బాగా బాగుంటుంది అనమాట. అందుకనేసి అందులో అయితే లెమన్ జ్యూస్ అయితే వేయాలండి. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వాటర్లో కొంచెం నెయ్యి ఇలా వేసుకోవాలి, టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇలా మూత పెట్టేసుకుని బాయిల్ అయ్యేటప్పటికి రైస్ వేసుకోవడమే. పక్కన కర్రీ పెట్టాం కదండి, కర్రీలో అయితే ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్, చికెన్ ఇవన్నీ వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇది గరం మసాలా అన్నమాట. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటున్నాయి ఇలా చేద్దంటేనే. అలాగే 2 స్పూన్స్ కారం అండి, 3 స్పూన్లు కారం అంట. నాకు వంటలు అయితే చాలా తక్కువ చేస్తానండి, నాకు అంతగా వంట గురించి అయితే తెలీదు. మిక్స్ చేసేసుకోవడమేనా? చికెన్ కర్రీలోకి అయితే మా అక్క వేరే పేస్ట్ అయితే యాడ్ చేస్తుందండి. ఇందులోనేమో కొంచెం పుచ్చకాయ పప్పు, అలాగే కొంచెం నువ్వుపప్పు, ఇంకోటి
సీడ్సా? కొంచెం సీడ్స్ అంటే అండి నేనైతే డిఫరెంట్గానే ఉంటుంది కర్రీ అయితే. చికెన్ ఇవి గుమ్మడికాయ పప్పు అంటే అండి. గుమ్మడికాయ గింజలా? ఏ గుమ్మడికాయ ఇది? కూర గుమ్మడికాయనా? ఇదిగోండి గుమ్మడికాయ గింజలు అంట. అలాగే కొన్ని గసగసాలండి. ఇందులో కూడా మనం ఈ టమాటా వేసి పేస్ట్ చేసేయడమనంట. పేస్ట్ చేసి లాస్ట్లో వేయాలా? పేస్ట్ చేసేసి లాస్ట్లో గ్రేవీ గురించి అయితే మనం టేస్ట్ గురించి తర్వాత యాడ్ చేయాలంట చికెన్ కర్రీలోని. ఎందులోనే వేసుకోవచ్చు. ఎందులోనే ఇదైతే ఈ పేస్ట్ అయితే ఇందులోనే వేసుకోవచ్చు అంటే అండి. టేస్ట్ చాలా బాగుంటుందంట. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇవి ఉంటాయని కూడా నాకు తెలీదు. ఇందులో ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే కొంచెం స్పూన్ అండి, ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోద్దంట. ఎండు కొబ్బరి కూడా వేసింది అక్క. ఇవన్నీ మిక్సీ పడితే పేస్ట్ ఇలా వచ్చిందండి. ఇదైతే చికెన్ అయితే కుక్ అయిపోయిన తర్వాత వెయ్యాలంటండి లాస్ట్లోని. చికెన్ అయితే చూసారా చాలా బాగుంది. ఇలాగా చికెన్ ఇంతవరకు కుక్ అయింది. చికెన్ కర్రీలో ఒక స్పూన్ ఇలా పెరుగు వేసుకోవాలంటండి. రెస్టారెంట్ టేస్ట్ వచ్చేది కదా. మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కదండి, ఇలాగే మనం ఇంట్లో కుక్ చేసుకుని తింటే కంప్లీట్గా ఫ్యామిలీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అయితే ఇలా బాయిల్ అవుతున్నాయి కదండి, ఇందులో మనం రైస్ వేసేసుకోవాలంట. రైస్ అయితే అందులో వేసేస్తున్నామండి. ఇది సగం వరకు కుక్ అవ్వాలక్క. ఇది సగం కుక్ అవ్వాలండి. ఇది చికెన్ కుక్ అవ్వక్కర్లేదా? ఈ రైస్ 50% బాయిల్ అయింది కదండి, అది తీసి మనం ఇందులో వేసేసుకోవడం అంట. ఒక లేయర్ కింద వేసిన తర్వాత ఇలాగా పుదీనా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఇవి కూడా ఇలాగా పైన ఒక లేయర్లో వేసేయాలన్నమాట. మళ్ళీ తర్వాత మిగిలిన రైస్ కూడా తీసేసి మనం ఇలా వేసేసుకోవాలి. రైస్ కంప్లీట్గా ఇలా అయితే వేసేసుకున్నామండి. మిగిలిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలాగే డ్రై ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకుని మనం ఇలాగా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవడమే. కొంచెం ఇలాగా నెయ్యి కూడా వేసుకోవాలండి పైన, టేస్ట్ గురించి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది. దమ్ము పెట్టడానికి అయితే మనం ఇలాగా పిండి గాలి వెళ్ళకుండా చుట్టూ పెట్టాలంటే, ఈ పిండి చుట్టూ పెడితే బాగా కుక్ అవుతుందా. ఇప్పుడైతే రైస్ వేసేసిన తర్వాత ఇది ఇలాగ గోధుమ పిండితో తయారు చేసిన పిండి అండి, ఇలా పెట్టేసింది. ఇది మొత్తం 30 మినిట్స్ ఉడకాలంటండి. అంటే 10 మినిట్స్ హైలో పెట్టాలంట, 10 మినిట్స్ సిమ్లోని. తర్వాత ఏమో రేకు ఏదో పెట్టాలని అంటుంది అక్క, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే టైం అయితే చూసారా 12:20 అయ్యిందండి. మనకి 1కి అయితే కుక్ అయిపోద్ది. 1కి తీస్తాము, అప్పుడు చూపిస్తానండి. ఇదండి ఎప్పుడైతే బిర్యానీ అయితే కుక్ అయిపోయింది, మేము క్యాప్ అయితే తీస్తున్నాం అనమాట. బిర్యానీ అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట అండి. చూస్తుంటేనే స్మెల్కి అయితే నేను ఉండలేకపోయాను, అంత టేస్ట్ వచ్చింది. ఇది పైన మనం పిండి పెట్టాం కదండి, ఆ పిండి అంతా బాగా డ్రై అయిపోయింది అనమాట. అది తీస్తుంది అక్క. చూసారా బిర్యానీ అసలు చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంది. స్పైసీ ఉంది,
అలాగే టేస్ట్ కూడా ఉందన్నమాట. మనం రెస్టారెంట్లో తీసుకుంటాం కదా, ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకుంటాం, కంప్లీట్గా ఫ్యామిలీ అంతా కూడా తినడానికి అవ్వదండి. కాకపోతే ఇలా మనం ఇంట్లో ఉన్న కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇలా కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా బాగుందండి. అంటే అక్క వేరే పేస్ట్ యాడ్ చేసింది కదా, ఆ టేస్ట్ అన్నది క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో మీరు వాటర్ వేయలేదు కదా, ముందు కుక్ చేయలేదని అనుకుంటారు. కాదండి, ఇది 75% రైస్ ఉడికింది కదా, తీసేటప్పుడు కొద్దిగా వాటర్ వెళ్ళింది. తర్వాత చికెన్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కుక్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మేము చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట అండి ఆ రోజైతే. మీకు తిన్న వీడియో కూడా షేర్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఆ రోజు మేము వేరే చోటుకి వెళ్ళి అక్కడికి పార్సల్స్ అయితే తీసుకెళ్ళిపోయాం అనమాట అండి. ఆ పార్సల్ వల్ల మీకైతే నేను ఆ వీడియో షేర్ చేయలేకపోయాను. బిర్యానీ ఎలా ఉన్నదన్నది చిన్న కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.